హలో ఛాంపియన్స్, ప్రిపరేషన్ ఇంకా లాస్ట్ స్టేజ్లోకి వచ్చేసింది. ఇంకా ఈ లాస్ట్ మినిట్లో మీరు ఎలాంటి టాపిక్స్ అసలు మిస్ చేయకూడదు దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే మీరు మ్యాక్సిమం మీ స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయి ఉంటాయి, మీరు రివిజన్ ఫేజ్లో ఉంటారు, క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటారు. అయినా కూడా మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు, అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ అవ్వట్లేదు. అంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలరు. నెంబర్ 1, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రిపీట్ అవుతున్నాయి, ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి, బోత్ ఎంసెట్ ఇంకా నీట్ పర్స్పెక్టివ్లో మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, సో డెఫినెట్గా ఈ సెషన్ ఏదైతే ఉందో ఎండ్ వరకు చూడండి, చాలా చిన్న సెషన్ ఉంటుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నీట్ ఇంకా ఎంసెట్ పర్స్పెక్టివ్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ టాపిక్స్ మాత్రం మీరు ఆల్రెడీ మీరు చదువుతున్నా ఇంకా చదవలేదన్నా మీకు ఉపయోగపడతాయి ఈ టాపిక్స్. ఓకే, సో మీరే అర్థం చేసుకుంటారు ఎంత ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. దీని నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, సో మొదలెడదాం. మనం ఇప్పుడు చాప్టర్ వైజ్గా వెళ్తాం బేసిక్గా. ఓకే, 1 by 1 మనం చాప్టర్స్ అన్ని చూసుకుంటాం. సో ఫస్ట్ లివింగ్ వరల్డ్లో చూసుకుంటే, ఓకే, లివింగ్ వరల్డ్లోని డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో, వేరే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ ఏంటి, కాన్షియస్నెస్, ఓకే, అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత నార్మల్ క్రియేచర్ ఇంకా రూల్స్, బైనామియల్ నార్మల్ క్రియేచర్, దాంట్లో రూల్స్ ఏమిటి అవన్నీ ఒకటి చూసుకుంటారు. ఇంకా టాక్సానామికల్ ఎయిడ్స్ కీ అవన్నీ చూసుకుంటారు. ఓకే, సో ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మన ఇన్సిటివ్ ఇంకా ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఒకసారి చూసుకుంటే మీకు బెస్ట్. సో ఈ లివింగ్ వరల్డ్ ఈ 3 టాపిక్స్ మాత్రం డెఫినెట్గా చూసుకోండి. దాని తర్వాత సెకండ్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో వెళ్తే, బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనకి బ్యాక్టీరియా ఏవైతే వేరే టైప్స్ ఉన్నాయో అది. దాని తర్వాత ఫంజై నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ ఫంజై. దాని తర్వాత వైరసెస్లో ఎక్కువ విరియాయిడ్స్ ఇంకా ప్రియాన్స్ మీద క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడుగుతారు. సో అది మాత్రం చూసుకోవడం మర్చిపోకండి వైరసెస్ నుంచి. ఓకే, ఫర్దర్ వెళ్తూ ప్లాంట్ కింగ్డమ్లో చూసుకుంటే మనకి ఆల్గే నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. బ్రయోఫైట్స్ ఇంకా టెరిడోఫైట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, కానీ వాటిలో మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెటోఫైట్ ఏదైతే ఉందో యాంథ్రీడియము, ఆర్కిగోనియం గురించి, ఓకే, దాని గురించి మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత యానిమల్ కింగ్డమ్లోకి వచ్చేసి మనకి సిమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, వేరే సిమెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇంకా ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. అది కాకుండా ఏంటంటే ఒక్కొక్క యానిమల్ ఏవైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయో, ఒక్కొక్క ఫైలంలోని ఏవైతే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఒక్కదాన్ని మీరు చూసుకోవాలి. ఓకే, అదే మనకి చాలా ఉపయోగపడుతుంది. బైలాటరల్ సిమెట్రియా, ఓకే, రేడియల్ సిమెట్రియా, ఓకే, దాని తర్వాత వేరే ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో, ఇప్పుడు సూడోసీలోమేటా, ఏసీలోమేటా, ఓకే, అవన్నీ సీలోమేటా, నార్మల్ ట్రూ సీలోము, ఫాల్స్ సీలోము, ఇవన్నీ మీరు చూసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఈస్టివేషన్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా అడుగుతారు. ప్లసెంటేషన్ మీద అయితే గ్యారంటీగా అడుగుతారు. అడల్ఫీ కండిషన్ ఏదైతే ఉందో, మోనో అడల్ఫస్, డై అడల్ఫస్, స్టేమన్స్ది, పాలీ అడల్ఫస్ కండిషన్స్. ఫ్యామిలీస్ మీద అయితే షార్ట్గా ఫ్యామిలీస్లో క్వశ్చన్స్ వస్తాయి. ఇంక ఎగ్జాంపుల్ బేస్డ్ క్వశ్చన్స్ నేను చెప్పక్కర్లేదు. అయితే ఎంసెట్ కోసం ఏంటంటే, ఎంసెట్ కోసం తెలంగాణ స్టూడెంట్స్కి, ఆంధ్ర స్టూడెంట్స్కి కొన్ని టాపిక్స్ రిలేట్ అయ్యాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ మీరు నీట్ కోసం చదువుతున్నారు కాబట్టి అక్కడ కూడా చదివేస్తారు మీరు. సో ఎంసెట్ గురించి చూసుకుంటే మీకు తెలంగాణ స్టూడెంట్స్కి రూట్ ఇంకా స్టెమ్ మోడిఫికేషన్స్ అనేవి ఇప్పుడు జస్ట్ డిలీట్ చేశారు ఈ ఏడాది కోసం, 2023 కోసం. ఓకే, లీఫ్ అనేది ఉన్నది, ఇన్ఫ్లోరెసెన్స్ అనేది ఉన్నది. ఓకే, అదే ఆంధ్ర స్టూడెంట్స్కి అన్నీ ఉన్నాయి, ఏది డిలీట్ అవ్వలేదు. ఫర్దర్ వెళ్తూ మనం చూసుకుంటే అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోని జైలం ఇంకా ఫ్లోయం ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, జిమ్నోస్పమ్స్ ఇంకా యాంజియోస్పమ్స్లో. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి జిమ్నోస్పమ్స్లో తెలుసు, చూసుకుంటే వెజల్స్ ఉండవు జిమ్నోస్పమ్స్లో. అది కాకుండా జిమ్నోస్పమ్స్లో సీవ్ ట్యూబ్స్ ఇంకా కంపానియన్ సెల్స్ ఉండవు, సీవ్ సెల్స్, ఆల్బ్యూమినస్ సెల్స్ ఉంటాయి ఫ్లోయంలో. సో అలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనం చూసుకుంటే సెకండరీ గ్రోత్ మీద మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కేంబియం మీద, అన్నిటి మీద. రూట్ ఇంకా స్టెమ్ ఇంకా లీఫ్ అనాటమీలో ఏవైతే మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, ఓకే, రూట్కి, స్టెమ్కి, లీఫ్కి. అది కాకుండా ఎండార్క్ ఎగ్జార్క్ కండిషన్ మనం జైలంలో ఆల్రెడీ చదువుకున్నాం. సో వీటన్నిటి మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అది కాకుండా స్టొమాటో ఇంకా లెంటిసెల్స్ మీద కూడా అప్పుడప్పుడు మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఫర్దర్ వెళ్తూ టైప్ స్టడీస్లోకి వెళ్ళిపోతే మనకి అర్థవాము, కాక్రోచ్ ఇంకా ఫ్రాగ్ మీద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు పెరిప్లానెట్ అమెరికానా అంటే కాక్రోచ్ ఏదైతే ఉందో ఎంసెట్లోకి మీకు డిలీట్ అయిపోయింది. కాకపోతే అర్థవామ్ ఉన్నది, ఇంకాను ఫ్రాగ్ కూడా ఉన్నది. వీటి రెండింటిది టైప్ స్టడీస్ మీకు ఎన్సీఆర్టీ నుంచి చదవమని ఆల్రెడీ రాసిచ్చారు, మీరు ఆంధ్ర సిలబస్ చూసుకొని ఉంటారు ఈ వెబ్సైట్ కోసం. సో అందుకే అది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. కాక్రోచ్ ఎంసెట్కి డిలీట్ అయిపోయింది కాబట్టి పర్వాలేదు, కాక్రోచ్ లేదు. నీట్కి అయితే ఉన్నది, ఎంసెట్కి మాత్రం లేదు, అది అనమాట. సో నెక్స్ట్ వెళ్తూ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్లోని సెల్ థియరీ ఏదైతే ఉందో, వేరే సైంటిస్టులు ఏమిటో చెప్పారు, వాళ్ళ డిస్కవరీస్ ఏంటి అన్నది గ్యారంటీగా చూసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. వేరే టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమిటి, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, యాక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్, ఇవన్నీ మీరు చూసుకుంటారు. దాని తర్వాత ఎండో మెమరీ సిస్టంలో ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, గోల్గి కాంప్లెక్స్, లైజోజోమ్, వాక్యూల్స్,
క్లోరోప్లాస్ట్ ఇంకా మైటోకాండ్రియాలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగలేదు, అప్పుడప్పుడు అడిగారు. సో దాని తర్వాత సైటోస్కెలిటన్లో మైక్రోట్యూబ్యూల్ ది అరేంజ్మెంట్ ఏంటి, 9+2 అరేంజ్మెంటా, 9+3 అరేంజ్మెంటా, అలాంటివన్నీ మీకు అడుగుతారు. ఫర్దర్ వెళ్తూ బయోమాలిక్యూల్స్ నుంచి, ఎంజైమ్స్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్, ఎక్కువ ఎంజైమ్ నుంచి, అప్పుడప్పుడు లిపిడ్స్ నుంచి, సెకండరీ మెటబోలైట్స్ ఇంకా ప్రోటీన్స్లో ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక టేబుల్ ఉన్నది ఎన్సీఆర్టీలోని, దాంట్లో ఒక ప్రోటీన్కి ఫంక్షన్ ఏమిటి, GLUT4 రెసెప్టార్స్ అవన్నీ ఉంటాయి. దాంతో సెకండరీ మెటబోలైట్స్ ఉన్నాయి మీకు, ఆ సెకండరీ మెటబోలైట్స్ ది ఫంక్షన్ ఏమిటి, కాన్కావిలిన్ ఏ, లెక్టిన్, వీటన్నిటివి ఫంక్షన్స్ ఏంటన్నది మీరు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ సెల్ సైకిల్, సెల్ డివిజన్లో సెల్ సైకిల్ మియోసిస్లో ఎస్పెషల్గా ప్రోఫేజ్ 1 ఏదైతే ఉందో దాని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి చాలా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో అవన్నీ మీరు చూసుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో ఏదైతే టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో, ప్యాసివ్ ఇంకా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఓకే, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లోని మనకి డిఫ్యూజన్, ఆస్మోసిస్ ఇంకా ఫెసిలిటేట్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మనకు తెలుసు, ఏటీపీ వాడుకొని చేసుకుంటాం. దాని తర్వాత టోనిసిటీలో హైపోటానిక్, ఐసోటానిక్, హైపోటానిక్ కండిషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత మీకు జైలం ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో దాంట్లో ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి మీకు, చాలా ఇంపార్టెంట్. అందులో మీరు స్టొమాటాది ఫంక్షన్స్ కూడా ఒకసారి మళ్ళీ చూసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. అక్కడ ఫ్లోయం ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా మీరు ఒకసారి చూసుకోండి, సోర్స్ టు సింక్ ఎలా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది జస్ట్ ఒకసారి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ మినరల్ న్యూట్రిషన్లో మినరల్ న్యూట్రియంట్స్ ఏవైతే అన్నీ ఉన్నాయో వాటిని ఒకసారి గ్లాన్స్ ఇచ్చుకోవాలి. నైట్రోజన్ మెటబాలిజం అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్, దాని నుంచి రూట్ నాడ్యూల్స్ నుంచి బోల్డ్ అని సార్లు క్వశ్చన్స్ అడిగారు. ఓకే, ఫర్దర్ వెళ్తూ ఫోటోసింథసిస్లోని మనకి లైట్ రియాక్షన్లో ఎలక్ట్రాన్ చైన్ రియాక్షన్ ఏదైతే ఉందో, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్స్ ఎలా జరుగుతున్నది, ఓకే, థైలాకాయిడ్ మెంబ్రెయిన్ మీద, అది మీరు చూసుకుంటారు, చాలా ఇంపార్టెంట్. C3C4 సైకిల్ అయితే ఎనీవేస్ వాటి రెండింటిలో డిఫరెన్సెస్ ఏమిటి అవన్నీ మీరు మిస్ చేయకూడదు, అందులో మెయిన్ మెటబోలైట్స్ అన్ని మీరు చూసుకోవాలి. ఫర్దర్ వెళ్తూ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్లో గ్లైకాలిసిస్, క్రెబ్ సైకిల్, ETS మొత్తం మంచిగా చదివేసుకోవాలి. ఓకే, అది అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ ఓకే, PGRs ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఆక్సిన్స్, సైటోకైనిన్స్, గిబ్బలిన్స్, యాబ్సిసిక్ యాసిడ్ ఇంకా ఇథిలిన్, వీటి 5 గురించి క్లియర్గా మంచి చదువుకోవాలి. దాని తర్వాత ఫోటోపిరియోడిజం గురించి ఒకసారి చూసుకోండి. డే ప్లాంట్స్, డే న్యూట్రల్ ప్లాంట్స్, ఇవన్నీ మీరు చూసుకుంటారనమాట. షార్ట్ డే, లాంగ్ డే, డే న్యూట్రల్ ప్లాంట్స్ 3 వస్తాయి ఫోటోపిరియోడిజంలో, అది మీరు చూసుకుంటారు. ఫర్దర్ వెళ్తూ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, మనం హ్యూమన్ ఫిజియాలజీ మొదలెట్టేసుకుంటే హ్యూమన్ ఫిజియాలజీలో డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్లో మీకు ఏవైతే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇంకా ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతున్నాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి నోట్ నుంచి డైజెషన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది, స్టార్చ్ది, ఓకే, సెలైవరీ అమైలేజ్ వల్ల పార్షియల్ డైజెషన్ అవుతుంది. ప్రోటీన్స్ ఎలా డైజెస్ట్ అవుతుంది అన్నీ చూసుకుంటారు. ఇంకా వేరే వేరే ఎంజైమ్స్ ఏమిటి ఉంటాయి మొత్తం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో చూసుకుంటే నోట్ నుంచి పొట్టలోని, ఇంటెస్టైన్లోని ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అన్నిటి గురించి ఒకసారి మీరు గ్లాన్స్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత టీత్ అరేంజ్మెంట్ ఒకసారి చూసుకుంటారు. అది కాకుండా కొన్ని గ్లాండ్స్ గురించి అడుగుతాడు. ఇగో ఈ బ్రన్నర్స్ గ్లాండ్స్, ఇలాంటి చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా అడుగుతాడు. అవన్నీ చాలా మనకి ఇంపార్టెంట్. యానిమల్ టిష్యూస్ నేను ఇక్కడ చెప్పలేదు, యానిమల్ టిష్యూస్లో కూడా మీకు ఒకసారి గ్లాన్స్ ఇచ్చేసుకుంటే మెయిన్గా ఏవేవైతే టిష్యూస్ ఉన్నాయో, మన కనెక్టివ్ టిష్యూ, ఓకే, నర్వస్ టిష్యూ, అన్నీ 4 టిష్యూస్ మనం చదువుకుంటాం కదా, ఆ టిష్యూస్లో కూడా కొంచెం హ్యావర్షన్ సిస్టమ్తో సంబంధించిన క్వశ్చన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. పెద్దగా అందులో ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కువ కూడా రావు, సో అందుకే మనం అది ఇంక్లూడ్ చేయలేదు ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. దాని తర్వాత బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో ఓకే, మెకానిజం ఆఫ్ బ్రీతింగ్, ఆక్సిజన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా రెస్పిరేటరీ కెపాసిటీస్ నుంచి అయితే గ్యారంటీగా క్వశ్చన్స్ పడిపోతాయి. ఓకే, సో ఎవరికైతే ఇప్పుడు యానిమల్ టిష్యూస్ గురించి నేను ఇప్పుడు చెప్పానో మీకు యానిమల్ టిష్యూస్ రావని కాదు, తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి దాని నుంచి అనేసి నేను పెద్దగా మెన్షన్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్, డెఫినెట్గా చూసుకోండి. అయితే నేను ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు ఏమైనా టాపిక్స్ ఇంకా నేను మిస్ అయ్యాను, ఈ టాపిక్ కూడా ఇంపార్టెంట్ కదా సార్ అని మీకు అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి నేను మిస్ అయ్యాను అనుకుంటే. ఓకే, అది. దాని తర్వాత బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్లో చూసుకుంటే ఈసీజీ ఏదైతే ఉందో, ఎలక్ట్రోకార్డియోగ్రామ్లో QRS కాంప్లెక్స్, టీవేవ్, QRS కాంప్లెక్స్, దాని తర్వాత అవన్నీ వస్తాయి. మెకానిజం ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో, వాల్వ్స్ ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఏంటి, వేరే వేరే వాల్వ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఓకే, ఏట్రియో వెంట్రికులర్ వాల్వ్స్, సెమిల్యూనర్ వాల్వ్స్ గురించి చెప్తారు. దాని తర్వాత స్ట్రోక్ వాల్యూమ్ ఇంకా కార్డియాక్ అవుట్పుట్ మీద అప్పుడప్పుడు కొంచెం ఒకసారి 2 సార్లు క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటారు, అంతే, దట్స్ ఇట్. దాని తర్వాత ఎక్స్క్రీటరీ సిస్టంలో గ్రాములోరల్ ఫిల్టరేషన్ రేట్ ఏంటి, ఓకే, ఎలా జరుగుతున్నది. దాని తర్వాత హార్మోనల్ కంట్రోల్ ఎలా జరుగుతున్నది యూరిన్ ఫార్మేషన్లో, ఎలాంటి డిసీజెస్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నెఫ్రాన్, DCT, PCT, లూప్ ఆఫ్ హెన్లీ, అవన్నీ మీరు చూసుకుంటారు. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మస్కులర్ సెల్యులర్ సిస్టమ్ చాలా ఈజీ, మజిల్ కాంట్రాక్షన్ నేర్చుకుంటారు మీరు, మజిల్ కాంట్రాక్షన్ అది ఎలా జరుగుతున్నది, ఓకే, ఏ బ్యాండ్, ఐ బ్యాండ్ అవన్నీ ఉంటాయి కదా, అదొకసారి చూసుకోండి. దాని తర్వాత స్కెలెటల్ సిస్టంలో గర్డల్స్, వర్టిబ్రే ఇంకా రిబ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ ఒకసారి గ్లాన్స్ ఇచ్చేసేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. దీని తర్వాత మెయిన్ డిసీజెస్ అన్ని కూడా ఒకసారి చూసేసుకోండి. ఇక్కడ మనకి పెక్టోరల్ పెల్విక్ గర్డల్ ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్టిబ్రేల్ వస్తాయి, ఇంకా రిబ్స్ వస్తాయి, ట్రూ రిబ్స్, ఫాల్స్ రిబ్స్ అన్నీ వస్తాయి, చూసుకోండి అది. దాని తర్వాత నర్వస్ సిస్టంలో నర్వ్ ఇంపల్స్ కండక్షన్, ఇంకా ఐ అండ్ ఇయర్ టాపిక్స్ అయితే గ్యారంటీగా మిస్ చేయకూడదు మీరు. ఈ టాపిక్స్ గ్యారంటీగా ఈ చాప్టర్లో చూసుకోవాలి. ఫర్దర్ వెళ్తూ ఎండోక్రైన్ సిస్టంలో పిట్యూటరీ హార్మోన్, ఓకే, అది న్యూరో అడ్రినల్ పిట్యూటరీ హార్మోన్స్, యాంటీరియర్ పిట్యూటరీ అవనండి, పోస్టీరియర్ అవనండి, అందులో ఉన్న అన్ని హార్మోన్స్ హైపోథలామస్ నుంచి ఏది వస్తుంది, అది పోస్టీరియర్ పిట్యూటరీకి 2 హార్మోన్స్ వస్తాయి, ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, లేదంటే ఏడిహెచ్ అంటాం, అలాంటివి అవన్నీ చూసుకుంటారు. దాని తర్వాత అడ్రినల్ గ్లాండ్లోని అడ్రినల్ మెడ్యులాలో హార్మోన్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి, క్యాటకోలమైన్స్ ఉంటాయి. దాని తర్వాత అడ్రినల్ కార్టెక్స్లో ఉన్న హార్మోన్స్, దాని తర్వాత థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో థైరాక్సిన్, ఇంకా పారాథైరాయిడ్ హార్మోన్స్ కూడా వస్తాయి. పారాథైరాయిడ్ హార్మోన్ క్యాల్సిటోనిన్తో సంబంధించిన ఏమిటి లింకు. దాని తర్వాత ప్యాంక్రియాటిక్ హార్మోన్స్ గ్లూకాగాన్ ఇన్సులిన్ది కాంబినేషన్, వాటి రెండింటి మధ్యన ఏంటి లింక్ ఉన్నది గ్లూకాగానిక్ ఇన్సులిన్, అది చూసుకుంటారు. ఫర్దర్ వెళ్తూ రీప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్లో సెక్షువల్ రీప్రొడక్షన్ పార్ట్ ఏదైతే ఉందో మిస్ చేయకూడదు, మీరు చూసుకోవాలి. దాని తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లోని క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. మేల్ పాలన్ మీద ఫీమేల్ గ్యామెట్స్, మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, దాంట్లో క్యాల్కులేషన్ బేస్డ్ అంటే ఎన్ని పాలన్ మదర్ సెల్స్ ఉంటాయి, ఎన్ని పాలన్ గ్రెయిన్స్ వస్తాయి, ఓకే, ఎన్ని ఫీమేల్ గ్యామెట్స్కి ఈ ఫీమేల్ గ్యామెట్స్ ఎన్ని ఫామ్ అవుతున్నాయి, ఎంబ్రియా శాక్లో ఎలాంటి సెల్స్ ఎంత ఫామ్ అవుతున్నాయి, ఇవన్నీ మీకు క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత అవుట్ బ్రీడింగ్ డివైజెస్, ప్లాంట్స్ యాక్చువల్గా పాలినేషన్ ఎలా ప్రివెంట్ చేసుకుంటున్నాయి. దాని తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అనమాట, సింగమి ఇంకా ట్రిపుల్ ఫ్యూజన్, అది మీరు చూసుకోవాలి, ఓకే. దాని తర్వాత హ్యూమన్ రీప్రొడక్షన్లో మేల్ ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉన్నది. అందులో మెయిన్గా ఫీమేల్ అయితే ఓవమ్ డివిజన్ ఇంకా డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓవమ్ది డెవలప్మెంట్ ఎలా అవుతున్నది అంతాను, ఓకే, వేరే వేరే స్టేజెస్లో ఎలా అవుతున్నది, గ్రాఫియన్ ఫాలికల్ అవన్నీ చూసుకుంటారు. మేల్లో స్పర్మ్ ఫార్మేషన్ ఇంకా పాత్వే అవన్నీ మీరు చూసుకుంటారు. ఫర్టిలైజేషన్ ప్రాసెస్ కూడా ఇంపార్టెంట్ ఇందులో. అది కాకుండా స్పర్మ్ ఏవైతే ఉన్నాయో, స్పర్మ్లో పర్టికులర్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అది కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. ఫర్దర్ వెళ్తూ రీప్రొడక్షన్లోని ఎస్టీడీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇంకా బర్త్ కంట్రోల్, ఎలా బర్త్ కంట్రోల్కి వేరే వేరే ప్రొసీజర్స్ ఏంటి ఫాలో అవుతున్నావు, మెయిన్ బర్త్ కంట్రోల్ నుంచి అన్నిటికన్నా మీకు ఎక్కువ వస్తాయి. దాని తర్వాత మెండేలియన్ జెనెటిక్స్లో మోనో అండ్ డైహైబ్రిడ్ క్రాస్లో మోనో హైబ్రిడ్ క్రాస్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ. దాని తర్వాత మెండల్స్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఇన్ పి ఏవైతే వస్తాయో ఇది ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. దాని తర్వాత మ్యూటేషన్స్ ఒకసారి చూసుకుంటారు. జెనెటిక్ డిజార్డర్స్ అనమాట, మెయిన్గా ఎక్కువ డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, క్లైన్ ఫిల్టర్, ఈ మూడింటి నుంచి ఎక్కువగా అడుగుతాడు, సో అవి చూసుకోవాలి మీరు, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ వెళ్తూ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో చూసుకుంటే, ఓకే, రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, ల్యాక్ ఓపెరాన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, ఇవన్నీ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, డెప్త్లో మంచి క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకే, అందుకే మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ ఎవల్యూషన్లో వేరే వేరే ఎవిడెన్సెస్ ఏమిటి, ఒరిజినల్ లైఫ్ మీద కొన్ని క్వశ్చన్స్, హార్డీ వెయిన్బర్గ్ మీద క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈ క్యాల్కులేషన్ ప్యూర్లీ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది, దీని నుంచి అయితే. దాని తర్వాత హ్యూమన్ ఎవల్యూషన్ ఎలా జరిగింది, బ్రెయిన్ కెపాసిటీస్తో కంపేర్ చేస్తూ అడుగుతాడు, బ్రెయిన్ కెపాసిటీస్, సో అది మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్లో వేరే వేరే డిసీజెస్ ఏవైతే ఉన్నాయి, మలేరియా అవన్నీను. దాని తర్వాత ఇమ్యూనిటీ, ప్యాసివ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ ఇమ్యూనిటీ అన్ని చూసుకుంటారు. వేరే వేరే డ్రగ్స్ ఏమిటి ఉన్నాయి అది కూడా మీరు చూసుకుంటారు. ఫర్దర్ వెళ్తూ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్లో యానిమల్ హస్బెండరీ, ప్లాంట్ బ్రీడింగ్, ఓకే, టిష్యూ కల్చర్, వీటన్నిటి గురించి మంచిగా చదువుకుంటారు. టిష్యూ కల్చర్ని మిస్ చేయకండి, ఇంపార్టెంట్ అది, ఓకే. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్లో వేరే వేరే మైక్రోబ్స్ వేరే వేరే యూజెస్ ఏంటి అంటే, ఒక్కొక్క మైక్రోబ్ ఏంటి స్టెప్. ఇప్పుడు బేసిక్గా మనం చూసుకుంటే ఆస్పర్జిలస్ కాదు, ఇది పెన్సిలిన్ నుంచి మనం పెన్సిలిన్ డ్రగ్ని యాక్చువల్గా కనిపెట్టాము అవన్నీ. సో వేరే వేరే ఆర్గానిజమ్స్ నుంచి వేరే వేరే ఏం డ్రగ్స్ ఉన్నాయి అవన్నీ మీరు చూసుకుంటారు. దాని తర్వాత బయోటెక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్లో వేరే వేరే టూల్స్ ఏవైతే ఉన్నాయి ఇంపార్టెంట్, దాంట్లో ఎస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఎక్కువ అడుగుతారు. పూర్తిగా ఆర్డీఎన్ఏ టెక్నాలజీలో ఏంటి స్టెప్స్ ఉన్నాయి ఆ స్టెప్స్ ఒకసారి మీరు చూసుకోండి, ఓకే. హ్యూమన్ ఇన్సులిన్ ఎలా ఫామ్ చేస్తాం అన్ని మనం ప్రిన్సిపల్స్లో చదువుకుంటాం, ప్రాసెస్లో చదువు. పీసీఆర్ ప్రాసెస్ ఒకసారి చూసుకుంటారు, పీసీఆర్లో వేరియస్ స్టెప్స్. దాని తర్వాత అప్లికేషన్స్లో మెయిన్ ఇగో మెడిసిన్ అనమాట, హ్యూమన్ ఇన్సులిన్ ఎలా ఫామ్ అయింది. అగ్రీలో మీకు ఎక్కువగా అడిగేది వైటమిన్ ఏ గురించి. వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ ఏంటంటాము దాన్ని, ఓకే, గోల్డెన్ రైస్ అంటాం, అవన్నీ మీరు చూసుకుంటారు. సో గోల్డెన్ రైస్ ఒకటి ఎక్కువగా వస్తూ ఉంటుంది. గోల్డెన్ రైస్ వల్ల ఏంటి, నైట్ బ్లైండ్నెస్ అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట, వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్ ఇది, ఓకే, అది ఇంపార్టెంట్. బయోపైరసీ గురించి అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు, ఒకసారి మీరు చూసుకోవాలి. దాని తర్వాత ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, ఇకాలజీలోకి వచ్చేసాం. ఇంకా ఇకాలజీలో రెస్పాన్స్ టు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్, వేరే వేరే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ టెంపరేచర్కి వాటికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తాయి ఆర్గానిజమ్స్. దాని తర్వాత పాపులేషన్ అట్రిబ్యూట్స్ అన్ని చూసుకుంటారు మీరు.
ఓకే, పాపులేషన్ అట్రిబ్యూట్స్ అన్నీ క్లియర్గా చూసుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత పాపులేషన్ ఇంటరాక్షన్స్ కూడా చూసుకోవాలి మీరు. సో పాపులేషన్ అట్రిబ్యూట్స్ ఏమిటి ఉన్నాయి, ఇంకా పాపులేషన్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి. ఓకే, పాపులేషన్ ఇంటరాక్షన్స్ అంటే ఏం లేదు, మ్యూచువలిజం, కమెన్సాలిజం, ఎమెన్సాలిజం, దాని మీద క్వశ్చన్స్ వస్తాయి అందుకు. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ ఈకో సిస్టంలో వేరే వేరే ఫుడ్ చైన్స్లో చూసుకుంటారు, ఎనర్జీ ఫ్లోలో ఇకలాజికల్ పిరామిడ్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఇన్వర్టెడ్ పిరామిడ్ ఎక్కడ ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఇకలాజికల్ సక్సెషన్ నుంచి అప్పుడప్పుడు క్వశ్చన్స్, ఇంకా అడాప్టేషన్స్ మెయిన్గా ఇది ఎంసెట్ స్టూడెంట్స్కి ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్, ఇంకా మీజోఫైట్స్ వీటి గురించి కొంచెం మీరు చూసుకోవాలన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఫర్దర్ వెళ్తూ బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్లో కాజెస్ ఫర్ బయోడైవర్సిటీ లాసెస్, హ్యాబిటాట్ లాస్ అండ్ ఫ్రాగ్మెంటేషన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రీసోర్సెస్, ఏలియన్ స్పీషీస్ ఇన్వేజన్, ఇవన్నీ మీరు చూసుకుంటారు. దాని తర్వాత కన్జర్వేషన్లో ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్ ఎలా చేస్తున్నాం అన్నది చూసుకుంటారు. లాస్ట్ చాప్టర్ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసరికి ఎయిర్ పొల్యూషన్ గురించి చూసుకుంటారు, బయోమాగ్నిఫికేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఓజోన్ లేయర్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే వేరే మనుషులది కాంట్రిబ్యూషన్ ఏమిటి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ వేరే వేరే పీపుల్ ఏంటేంటి చేశారు, ఓకే, ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ ఇండివిజువల్ లెవెల్లో ఇచ్చారు, వాటికి కేస్ స్టడీస్ ఉన్నాయి, అవి ఒకసారి మీరు చూసుకోవాలి. నీట్ పర్స్పెక్టివ్లో ఎన్సీఆర్టీలో కేస్ స్టడీస్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఇది మెయిన్గా మీకు ఎన్సీఆర్టీలో అయితే గ్యారంటీగా చూసుకోవాలి, కేస్ స్టడీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎన్సీఆర్టీలో మీరు చూసుకుంటారు. జస్ట్ మినిట్. ఎన్సీఆర్టీలో చూసుకుంటారు మీరు. దాని తర్వాత వేరియస్ డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఇది మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్ అవన్నీ అడుగుతారు అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ షుడ్ నాట్ మిస్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ 2023 కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే డెఫినెట్గా ఈ టాపిక్స్ అన్ని ఒకసారి గ్యారంటీగా చూసుకోండి. ఓకే, ఈ టాపిక్స్ చూసుకుని వీటి మీద మీరు క్వశ్చన్స్ ఒకసారి చేసుకున్నారంటే గ్యారంటీగా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు సాల్వ్ అయిపోతాయి, నేను చెప్తున్నాను మీకు. ఓకే, సో డెఫినెట్గా మంచి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. ఈ టాపిక్స్ ది పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే పంపించేస్తాను, నో నీడ్ టు వరీ. ఆ టాపిక్స్ చూసుకొని కష్టపడి ప్రిపేర్ అవ్వండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఇలాంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ సెషన్స్లో మళ్ళీ